బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలకు విశేష స్పందన వచ్చింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా బోధ్ మండల్ కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, బోధ్ శాసనసభ సభ్యులు రాథోడ్ బాపురావులు ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని పలువురు సర్పంచులు తెలిపారు. దేశ చరిత్రలో బీఆర్ఎస్ పథకాలు నిలిచిపోయాయని, వాటిని ఎవరూ తుడిచివేయలేరని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను ఇంటింటికి కరపత్రాల ద్వారా చేర్చాలన్నారు. ముఖ్యమంత్రి గారు మా ఆడపడుచు, మా ఆడబిడ్డ, మా మహిళా జాతికి జాగృతం చేయాలా, సమాజంలో వారికి ప్రత్యేకత రావాలి, వారికి కూడా ఒక స్థానం ఉండాలి. మహిళ అధిశక్తి సరస్వతి లక్ష్మి లాంటి పుత్రిక కాబట్టి ఈ రోజు ఏం చేసినా కూడా మహిళా పేరు మీద మేము అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. మీ యొక్క కళ్యాణశ్రీ షాదీ ముబారక్ సభ్యులు కూడా మీ పేరు వహిస్తా ఉన్నాం. 3 ఎకరాల భూమి ఇచ్చిన దళితులు కూడా వారి పేరులో పట్టాలు ఇచ్చినాం. 2 ఇండ్లు కూడా వారం రోజుల్లో ఇండ్లు ఇస్తా ఉన్నాం 3 లక్షలతో. ఆ ఇండ్లు కూడా మీ పేరు మీద వహిస్తాం. గ్రామ పంచాయత్ సర్పంచ్లకు చెప్తా, ఒకవేళ భర్త పేరు మీద జాగా ఉంటే ఆ జాగా మహిళ వారి భార్య సతీమణి పేరు మీద చేయండి, వారికి అవకాశం కల్పించండి. లెంటర్ లెవెల్ వరకు తీసుకెళ్తే 2 లక్షల రూపాయలు మీ ఖాతాలు ఇస్తాం. సలాం అయిన తర్వాత గృహప్రవేశాలు మళ్ళీ 1 లక్ష రూపాయలు పంపిస్తాం, మీ ఖాతాలో ఇస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఆడపడుచు, మా ఆడబిడ్డ, మా మహిళా జాతికి జాగృతం చేయాలా, సమాజంలో వారికి ప్రత్యేకత రావాలి, వారికి